హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు మా చెల్లి మా అమ్మ నా మీద స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను వాళ్ళకి ఒక బాగా ఇది తెప్పించాను ఫ్రస్ట్రేషన్. అదేంటంటే ఈరోజు కర్రీస్ కోసం అని నేను ఎప్పుడు అంటే నాకు బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం కదా. సో ఈరోజు నేను కర్రీ కూడా అది తీసుకొచ్చాను, బెండకాయ కర్రీ. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేనైతే కర్రీ కోసం అని బెండకాయలు టమాటా తీసుకొచ్చాను. సో మా చెల్లి మా అమ్మ అయితే ఎప్పుడు నీకు ఇష్టం కూరనా అని నా మీద స్ట్రైక్ చేశారు. ఈ రోజు మా కూర ఉండవు, నీకు బెండకాయ పులుసు చేసినా కదా. నాకు బెండకాయ పులుసు అంటే చాలా అంటే మనకు పడద ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు కావాలని బెండకాయ పులుసు చేస్తూ ఉంటున్నారు. నేనైతే బెండకాయ పులుసు చేస్తే తిన్నాను. మళ్ళీ టమాటా పచ్చడి కూడా అంటున్నారు. టమాటా పచ్చడి అయితే మనకి చేయొచ్చు, మరి టమాటా పచ్చడి చేస్తారో లేదో అయితే తెలియదు. మా చెల్లి అయితే నేనేం చేయను, నేను ఇష్టం అయిపోయింది, మాకు చెప్పే పని లేదా, దాకులు బెండకాయలు టమాటాలు తీసుకొస్తా, బెండకాయలు దొండకాయలు ఏ తీసుకొస్తా అని గొడవ చేస్తుంది. ఇదిగోండి మా చెల్లి. సో ఇదిగోండి మళ్ళీ ఉప్మా చేస్తుంది. ఆ ఉప్మా కూడా ఏంటంటే ఇది వచ్చేసి సేమ్ బొంబాయి రవ్వ చేస్తే నాకు ఇష్టం ఉండదు, కావాలని బొంబాయి రవ్వ చేస్తుంది. సో చూసారా గైస్, ఇది చాలా దారుణం, చాలా అంటే చాలా దారుణం చేస్తుంది మా చెల్లి. చాలా అన్యాయం అది. నేను ఉప్మా తిన్నాను తెలుసుకొని కావాలని చేస్తుంది ఉప్మా నా మీద. ఉప్మాకి బొంబాయి రవ్వ చూసారా, బొంబాయి రవ్వ చేస్తుంది. నేను వద్దు, ఏదో ఇంట్లో పిండి ఉంది, చపాతి పిండి చేయొచ్చు, చపాతి కానీ ఏదైనా పూరీలు అంటే చేయమంటే లేదు, నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తానని చెప్పి ఆమెకి కావాలని చేస్తుంది. రోజు వచ్చాను బెండకాయలు దొండకాయలు అని, రోజు బెండకాయలు దొండకాయలు అంటే అరటికాయలు ఏదో సొరకాయ బీరకాయ ఏదో ఉంటాయి కదా, తీసుకురావచ్చుగా. మా డాడీ అయితే గొడవలు చేస్తారు. మా డాడీ ఏం చేస్తారు, మా డాడీ షేవింగ్ చేసుకుంటాడు. మా డాడీ అయితే క్యారెట్ కట్టాలని చాలా గోల చేస్తాడు. వెంటనే పొద్దున్న లేవడం, కాఫీ తాగడం, స్నానం చేయడం, గుళ్ళకి వెళ్ళడం, క్యారేజ్ అని అడుగుతాడు. చూసారా, ఉప్మా వద్దంటే కావాలని చేస్తాను. రేపు కూడా మళ్ళీ బెండకాయలు తీసుకొస్తాను, మళ్ళీ దొండకాయ, రేపు కూడా మళ్ళీ దొండకాయ తీసుకొస్తా కావాలని కూడా. చేసుకో, నేను తిన్నాగా, బయట తింటాగా, పూరిగా నట్టుగా తింటాగా, నాన్న ఇస్తాడుగా. ఆయన ఉండు అవసరం చూపిస్తాను, ఏమంటాడు. ఉప్మా చేస్తున్నా కదా, ఉప్మా చెక్ కావాలని మళ్ళీ ఏ తీసుకొస్తా, బెండకాయలు దొండకాయలు ఏ తీసుకొస్తా. వద్దనగా చేస్తున్నావుగా, చెయ్యి. సో ఇదిగోండి మా మమ్మీ కోస్తుంది, కర్రీ చేస్తుంది. నువ్వేం చేస్తావు, పులుసు చేస్తున్నావు లేకపోతే పులుసు కంది? నేనేం చెప్తున్నా, రోజు బెండకాయలు తీసుకొస్తే మామిడికాయ పచ్చడి వేసి పెడతారు తినండి. దేనిగా పచ్చడి? మరి ఏందయ్యా, రోజు బెండకాయలు అంటే ఏడ తింటాము, ఏడ చేస్తాము. మనం పోయే పులుసు తినవు, మాకేమో ఇగురు దిగదు. ఇగురుకు నూనె ఎంత పడుతుంది? బెండకాయ మంచిదా, బెండకాయ తెలుగు ఎక్కువ వస్తావా? అవునబ్బాయి, రోజు వారంలో 4 సార్లు చెప్తున్నావు. అందుకే కొంచెం తెలితే మనకి ఎక్కువ వస్తాయని. అబ్బో తెలితే ముందు అసలు అయితే వస్తుంది నీకు వస్తుంది, ఎందుకంటే నీకు బుర్రలేదు కదా, నీకు బుర్రలేదని వస్తున్నా. అంటే బుర్ర బెండకాయలు అంటే బుర్ర వచ్చింది నీకు బాగా. పులుసు అయితే మేము 3 తింటాము, ఇగురు అయితే కాదబ్బా, క్యారేజీలకు కావాలి కదా. ఇగురు కూర ఎంత అయిద్దని ఇక్కడ కూరగాయలు లేవండి ఈ మధ్యలో, అందుకని ఇష్టాసారం అయిపోయింది. ఈ మధ్యలో వంటి మేమే తెచ్చుకునేవాళ్ళమే. ఏడో ఊర్చవరం ఉన్నాయి, ఆడో పోయి తీసుకొస్తా. నా వారాన్ని 4 సార్లు ఇయ్య తీసుకొస్తాడు. తింటే మంచిదే, కానీ మీ క్యారేజీలు ఉన్నప్పుడు మనకి ఎంత పట్టిద్ది, కాచి రాదు. నూనె ఎక్కువైతే మాట్లాడుకో, ఈ అమ్మాయికి బుర్రలేదు కాబట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. మరి నేను కాలేజీకి వెళ్ళిన టైంలో ఎన్ని కూరగాయలు తీసుకొచ్చేదాన్ని, రోజుకు రకం తీసుకొచ్చేదాన్ని కదా.
నా కాలేజ్ అయిపోయింది ఇంకా మా అన్నయ్య ఇష్టం అయిపోయింది కూరగాయలు ఏ పడితే అది తీసుకురా నీ దర్శనం నీకోసం నీ మంచిగా వస్తుంది నీకు బుర్రలేదు కదా అసలు ఆయన షేవింగ్ చేసుకుంటాడు మళ్ళా ఏడా అత్త చేసుకుంటా తీసా టమాటాలు తీసుకొచ్చాడు ఆ పచ్చిమిరకాయలు తీసుకొచ్చేమో పడతలేదు అంటే ఏం కూరగాయలు టమాటా చారు లేకపోతే టమాటా పులుసు లేదా ఉంటాయి కదా చెయ్యి నాకేమో కట్టి పెట్టి అలవాటు ఈ షాప్ కొడతారు అది రాదు ఆ కట్టి పెడతామో లావు వస్తుంది అంట కట్టి పెట్టమ్మా చూసారా చేస్తున్నారు మాకు కావాలని చపాతీ చేయమని కోసం అస్సలు చేయను అస్సలు లేదు నువ్వు బెండకాయలు తెచ్చినప్పుడు అందరు తినాలనుకున్నప్పుడు ఉప్మా కూడా అందరు తినాలని నువ్వు చేసేసాయి అట్లా పోయి ఉప్మా కూడా మేము ముగ్గురు తింటాం నువ్వు ఒకరే తినకపోతే తినేసాయి అట్లా లేవు ఏం లేవు అవి ఉంటాయి కదా ఏదైతే చపాతీ గోధుమ పిండి అస్సలు చేయను నేను ఉప్మా తిన్నా ప్లీజ్ మా అస్సలు చేయను అమ్మకు కూడా చెప్తా డబ్బులు ఎక్కువ బయట టిఫిన్ లో పెట్టకాని పెడితే మాత్రం నీకు బయటకు తింటు బెండకాయలు తింటే మంచిదే దానికోసం చేస్తున్నాం ఉప్మా తిన్నా కూడా మంచిదే ఉప్మా తిన్నా కూడా మంచిదేలే వంకాయ వద్దు అయ్యొద్దు ఇయ్యొద్దు మళ్ళీ శనక్కాయ పచ్చడి చేస్తే చేతికి అంటుకునేది జిడ్డు అది ఇది అంట అసలుకి మా శనక్కాయలు మా అంతే శనక్కాయలు దాంట్లో చేతికి కదా తినే వాళ్ళంతా మరి వాళ్ళ ఇష్టం అది అవునా నువ్వే అంటావు శనక్కాయలు తింటే చేతి జిడ్డు జిడ్డు ఉప్మా ఏ రేపు కావాలన్నమాట మళ్ళీ బెండకాయలు వేసుకొస్తా చూస్తావుగా చపాతీ చెప్పు నాకు అప్పుడు అప్పుడు చూస్తాను చపాతీ తప్పవాలి అప్పుడు అమ్మా ఏంది ఎండుమిర్చి చేసావేంది ఎండుమిర్చి చేసావేంది ఏం చేస్తా ఎండుమిర్చితో పచ్చడి చేస్తున్నా నువ్వు పచ్చిమిరకాయలతో తినడం అంటే నీకు చాలా ఇష్టం కదా ఏ పచ్చడి టమాటా పచ్చడి అవును పచ్చిమిరకాయలు చెయ్యి టమాటాలు పచ్చడి ఇష్టం కాబట్టి సో దానికి వస్తగా చెయ్యాలి కదా అందుకే ఎండుమిర్చితో చేస్తున్నాను ఓకే ఉప్మా చేసావు మళ్ళీ ఎండుమిర్చి చేస్తున్నావు మా రాజ్యం ఇది నేను తిన్న అట్టయితే తినపతి మా అనుకో అట్టయితే రేపు కూడా వేస్తా బెండకాయ రేపు కూడా బెండకాయ టమాటా వేస్తాము వారం రోజులు అయ్యి వేస్తా వారం రోజులు కూడా బెండకాయ టమాటాలు ఇవి తీసుకొస్తా నేనేం నువ్వు ఉప్మా రవ్వ తీసుకురాపై నాన్ చాట్ తీసుకో తెప్పించి మరి వండుతా ఉప్మాని ఎట్టుండదు నేను కూడా వస్తాగా ఎట్టుండితే వస్తావు నువ్వు కానీ వస్తావు నేను చేయడానికి ఎట్టుండి వస్తాను ఎండుమిర్చి చేస్తా కావాలి పచ్చళ్ళలోకి కడిగి మరి వేసుకో అవును పచ్చిమిర్చి అయితే చేయొచ్చుగా అసలు లేదమ్మా అలా చేయకూడదమ్మా ఇలాంటి వాళ్ళకి చూసారా గాయస్ చాలా దారుణం చేస్తుంది నేను ఏదో బెండకాయలు అంటే ఆమె బుర్రలో కాబట్టి బుర్ర వస్తుంది చేస్తే మా ఫ్రెండ్స్ కూడా నాకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పెట్టిన తినాలి కదా ఇష్టమైన అప్పుడప్పుడు చేస్తారు రోజు ఇలా తీసుకొస్తే ఎవడు వండుతాడు మా సబ్స్క్రైబర్ మా ఫ్యామిలీ మెంబర్స్ మాకే సపోర్ట్ చూసారా గాయస్ ఇది చాలా దారుణం మీరు కింద సపోర్ట్ ఉందని ఇలా అంటున్నాను సో మీరు కింద కామెంట్ చేయండి మీరు కింద కామెంట్ చేయండి నేను చేసిన కరెక్టా లేకపోతే మా చెల్లి చేసేది కరెక్టా అని సరే చూసుకుందాం ఆల్మోస్ట్ నేను చేసిన కరెక్ట్ అని లేదు నేను చేసింది కరెక్ట్ ఎందుకంటే నేను బెండకాయలు అంటే బుర్ర ఎక్కువ నా ఒక్కదానికి కదా నా ఒక్కదానికి అప్పుడప్పుడు తీస్తారు రోజు మరి అమ్మ నాన్న ఎలా తింటారు రోజు ఫ్రైలు వాళ్ళు ఫ్రైలు ఎలా తింటారు డైలీ ఫ్రైలు ఏమన్నా అమ్మ పులుసు చేస్తానండి నేనేమన్నాను అది బెండకాయ పులుసు మీరు తింటారు కదా నేను టమాటా పచ్చి చేస్తాను నువ్వేమో టమాటా పచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఎండుమిర్చితో చేస్తున్నావు ఇది నా యొక్క క్రోధం కోపాగ్ని అన్ని కలిసి కలకలిపి ఏంది అవునా అంటే ఈరోజు కూర లేదు పచ్చడి లేదు అనమాట అయితే నాకు నేను దానిగా తెచ్చుకో అయితే సో చూసారు గాయస్ ఈరోజు నాకు కర్రీ లేదు పచ్చడి కూడా లేదు కనీసం ఇది కర్రీ అయితే బెండకాయ పులుసు చేస్తారు అనుకున్నాను మళ్ళా దీన్ని టమాటా పచ్చడి చేస్తున్నారు ఇదైతే మనకి ఇంట్రెస్ట్ లేదు సో ఇది నాకు నచ్చలేదు మా చెల్లి చేసేది సో చూసారా గాయస్ నేను ఎప్పటికీ చెప్పాను దగ్గు వస్తుంది ఇప్పుడు చూసారా ఎండుమిరకాయలు పెట్టి ఇల్లు మొత్తం కూర పెట్టింది ఎండుమిరకాయలు వేయించినాక టమాటాలు వేసాగా కూర నూనె వేడి వేడిగా ఉందిగా సో నేను అప్పటికి చెప్పాను ఎండుమిర్చి వద్దు పచ్చిమిర్చి అయితే చాలా మంచిదని వినలేదు చూసారు ఇప్పుడు ఇల్లంతా కూర పెట్టింది దగ్గు వస్తుంది బాగా సో చూసారా మమ్మీ కూడా తగ్గుతుంది నేను చెప్పాను ఆ పిల్లకి ఆ పిల్లేమో ఆయన ఎండుమిర్చి చేసింది వద్దన్నా కానీ కావాలని చేశారు కదా మీరు సో చూసారా కావాలని చేశారంటే వీళ్ళు చూసారా గాయస్ అమ్మ కొడుకులు ఇద్దరు ఒక్కోసారి అరుచుకుంటారు అంటే అరుచుకుంటారంటే ఇట్లా ఇట్లా అని తిట్టుకుంటారు క్యాజువల్గా ఉంటాయి కదా మళ్ళీ చూడండి కలిసి పని చేసుకుంటున్నారు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అరకిలో బెండకాయలని అమ్మ కొడుకులు ఇద్దరు కోస్తున్నారు అరకిలో బెండకాయలని
చూడండి మా అమ్మేమో ఆ పూర్వకాలం నుంచి వాడే కత్తి పెట్టనే వాడుతుంది. ఇంకా అందరు చాకులు ఉపయోగిస్తుంటే అవి నిజం చెప్పు, నీకు చాకు మీద ఫింగర్ మీద పడిద్దని భయం కదా. కత్తి పెట్టయితే అలా కుదరట్లా. అవును, ముదిరిపోయిన బెండకాయలతో పచ్చడి చేసుకోవచ్చు తెలుసా. ఎవరేసారన్నా? చూసారా ఒకేసారి నేను 2 కట్ చేస్తాను, అమ్మ ఒకటే కట్ చేసింది. సో అలాగే ఎక్కువ బెండకాయలనే కట్ చేశాను. పూజ చేసుకుంటున్నాడు. సరే. సో గైస్ ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోతుంది. ఇదిగో చూసి టమాటా పచ్చడి మా డాడీ పూజ చేస్తున్నాడు స్వామివారికి. ఓం నమః శివాయ సాంబశివ సదాశివుడు స్వామివారికి అభిషేకం చేశాడు. గైస్ ఇదిగోండి మీరు చూసారా, నా కోసం అయితే బెండకాయ ఫ్రై చేస్తారు. చివరికి పులుసు చేయలేదు. చూసావా, అది నేనంటే సో బెండకాయ ఫ్రై అయితే తినేస్తాను. ఆ టమాటా పచ్చడి అయితే నేను తిన్నాను గైస్. అది నాది కాదు, అమ్మే చెప్పింది ఎందుకు ఇలా చేసేలే ఫ్రై అని. నేనే చేసేదాన్ని కాదు. సో ఫ్రై ఈ రైస్ అయితే అయిపోయింది. సో మా మమ్మీ అయితే పచ్చడి నడుతుంది గైస్, చూపిస్తాను. ఇదిగోండి మా డాడీ పూజ చేశారు స్వామివారికి, మహాదేవుడు. ఇదిగోండి మా మమ్మీ అయితే పచ్చడి నూరేస్తున్నట్టుంది. ఇదిగోండి గైస్ టమాటా పచ్చడి నూరుతుంది. సో ఇది పచ్చిమిర్చి వేసి ఉంటే చాలా బాగుండేది. నాకైతే పచ్చిమిర్చి అయిపోతే తినబుద్ధి కాదు. ఏమో పచ్చడి అయిపోయిందమ్మా? పచ్చడి అయిపోయింది అయ్యా. బెండకాయ ఏగుతుంది కాకపోతే కానీ పచ్చడి వచ్చేసి మనకి రొట్టెల పచ్చడి కదా, కొంచెం టెంప్టింగ్ గా ఉంది. కానీ తింటే తింటాను, లేకపోతే లేదు. తినమంటావా తినద్దా? 2 కూరలు గడి తినాలా? కానీ పచ్చడి తింటాము అని పచ్చడి నూరుకున్నాము. అవునా? పెట్టి బెండకాయ ఫ్రై చేస్తున్నాము. బెండకాయ ఫ్రై చేస్తుంది అమ్మాయి. చాలా నా బెండకాయ ఫ్రై చేస్తుంటాను. ఫస్ట్ క్యారేజ్ కట్టాలి. ఓకే క్యారేజ్ కట్టేద్దాం. ఇదిగోండి గైస్ పచ్చడి అయితే అయిపోయింది. ఇంకో బెండకాయ ఫ్రై కూడా అయిపోతుంది. లైక్ చేయండి గైస్ అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.